ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినీ థియేటర్ల బంద్ వ్యవహారం చివరికి ఒక జనసేన నాయకుడు సత్యనారాయణకి తగులుకుంది. ఏదైతే వాస్తవంగా సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం గత ఈ నెల 18వ తారీఖున తెర మీదకి వచ్చింది. ఆ రోజున డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే ఎగ్జిబిటర్లు బంద్కి పిలుపునివ్వడం, ఆ మీటింగ్లో దిల్ రాజు అట్లాగే సురేష్ బాబు పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అది మొదట సినిమా థియేటర్లు కావాలని కోరుకుంటున్నటువంటివి వాళ్ళకి షేరింగ్ కావాలి, రెంట్ ఇస్తున్నారు అన్నటువంటిది. నిన్న దిల్ రాజు చెప్పిన దాని ప్రకారం మొదటి వారం రెంట్ ఇస్తున్నారు, తర్వాత వారం షేరింగ్ ఇస్తున్నారు. అదే వీళ్ళకి నచ్చట్లేదు థియేటర్ల వాళ్ళకి. ఏంటది, ముందు వారం రెంట్ ఇవ్వడం ఏంటి, అప్పుడు షేరింగ్ ఇవ్వాలి. ఎక్కువ డబ్బులు వచ్చేది ఫస్ట్ వీక్, అప్పుడు షేరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వీక్కి రెంట్ ఇస్తే నష్టం లేదు, అప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. అదే ఈ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు రైట్ చేసి సమ్మెకి పిలుపునియడం, దాని కాన్సెప్ట్ మీదన అది అసలు హరిహర వీరమల్లుని ఉద్దేశించినే చేశారు ఈ బంద్ అన్నటువంటిది జనసేన వాళ్ళు ఫీల్ అవ్వడం, పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం, ముందు కందులు దుర్గేష్ సీరియస్ అయ్యి అసలు ఆ నలుగురు ఎవరని తేల్చమంటాం. ఆ నలుగురు అంటే అందరికీ తెలిసినటువంటి పేర్లే, సురేష్ బాబు, అల్లు అరవింద్, నారాయణ్, అట్లాగే దిల్ రాజు అన్నటువంటిది. అందులో అల్లు అరవింద్ ముందుకు వచ్చి అబ్బబ్బే నాకేం సంబంధం లేదు, నేను అసలు దాన్ని సమర్థిస్తాను అని చెప్పడం. ఇటు పక్కన దిల్ రాజు ముందుకు వచ్చి అసలు జనసేన నాయకుడే ఇదంతా తీసుకొచ్చింది, మేమేం అనలేదు, అట్లాంటి సమ్మె అసలు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము మా దగ్గర ఉంటుందా అని ప్రకటించడం, కందులు దుర్గేష్ని అభినందించడంతో ఈ కథ కొత్త మలుపు తిరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లకు సంబంధించినటువంటి సత్యనారాయణ ఎవరైతే రాజమండ్రి ఇన్ఛార్జిగా కూడా జనసేన తరపున ఉన్నారో, ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి పక్కకి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ని ఆగమని చెప్పడం అన్నటువంటిది, ఈ విషయం తేలేదాకా ఆగమంటం అన్నటువంటి పరిణామం కీలకమైనటువంటిది. అంటే ఇప్పుడు ఇది ఎటుకెళ్ళింది, వివాదం సత్యనారాయణ సృష్టించడం వల్లనే హరిహర వీరమల్లుని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవాలనుకున్నది ఆయనే అన్నటువంటి పాయింట్ రూట్కి వచ్చినట్టయింది.